నమస్తే, అగ్రి తెలుగుకు స్వాగతం. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బొందలదిన్నె గ్రామానికి అయితే రావడం జరిగింది. శ్రీ చక్రి ట్రేడర్స్ అని ఇక్కడ ఒక వేప చెక్క తయారు చేసే యూనిట్కి అయితే రావడం జరిగింది. పుల్లారెడ్డి గారు స్వయాన రైతు. 15 సంవత్సరాల నుంచి ఈయన ఈ యూనిట్ అయితే రన్ చేస్తున్నారు. ముందుగా ఈయన తనకున్న 20 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసేవారు. ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాలనే ఉద్దేశంతో ఈయన బయట వేప చెక్క కొని తీసుకొచ్చేవాడు. క్వాలిటీ అంత సరిగ్గా లేకపోవడంతో తనే సొంతంగా యూనిట్ అయితే రన్ చేసి తనతో పాటు ఇతర రైతులకు కూడా ఈయన ఇప్పుడు ప్రస్తుతం వేప చెక్క ఇవ్వడం జరుగుతోంది. మరి బయట దొరికే వేప చెక్కకి దీనికి తేడా ఏంటంటే వీళ్ళు ఎటువంటి ఆయిల్ తీకోకుండా అలాగే ఆడిచ్చేసి రైతులకు ఇస్తున్నారు. మరి పుల్లారెడ్డి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనా. నమస్తే. పుల్లారెడ్డి గారు, ఎంతకాలం నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు? వ్యవసాయం చేయబట్టి 30 సంవత్సరాలు. ఆల్రెడీ యూట్యూబ్లో మీ వీడియోలు కూడా చూడటం జరిగింది. అందుకోసమే ఫస్ట్ వ్యవసాయం గురించి మాట్లాడుతున్నా. ఏ పంటలు పండించేవాళ్ళండి? ఫస్ట్ సన్ఫ్లవరు, శనక్కాయ, ఇవన్నీ వేసే పత్తి, మిరప ఇట్టడమే పెట్టాము. మరి ఈ యూనిట్ పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? అదే నా బయట ఎక్కడ చూసిన ప్రోడక్ట్ బాగాలేక అంత కల్తీ వ్యాపారం ఉంటే వద్దులేని నేనే చిన్న మిల్లు పెట్టాను. ఫస్ట్ చిన్న మిల్లు పెట్టాను. ఏ మిల్లు? ఇదేనా? ఇది చిన్నది పెట్టాను. ఫస్ట్ రైస్ మిల్లు ఉన్నది నాకు. రైస్ మిల్ నుంచి మళ్ళీ ఇది వ్యవసాయం కూడా చేస్తాను కాబట్టి రెండు చూసుకొని ఇది చిన్న మిల్లు ఉన్నది. ప్రోడక్ట్ రైతులకు ఇవ్వాలని మళ్ళీ ఒక 5 ఇయర్స్ అయింది పెద్ద చేశాను. ఏ మిషన్? ప్రోడక్ట్ తక్కువ వస్తుంది రైతులకు అడుగుతుంటే నేను ఇవ్వలేకపోయినాను చిన్నదాంతో. అవునండి. అని పెద్ద చేశాను. రైతులకు అంటే నేనంటే వ్యాపారం పరంగా కాదు కానీ రైతులకు ఇవాళ మనం నష్టానికి లేకుండా దాని జరిపినా లేబర్కు కరెంటు బిల్లు దాని జరిపినా మనకు అంటే యూనిట్కు ఎవరు డబ్బులు కట్టేదేం లేదు. మా సొంతమైంది. అందుకు కాబట్టి నేను రైతులకు ఇవ్వాలని ఇస్తాను. బయట దొరికే చెక్కకి ఇక్కడ చెక్కకి తేడా ఏంటి? బయట చెక్క చేసి ఎకరా మన మొక్కకు వచ్చేసి 4 కేజీలు వేస్తే మాది 1 కేజీలోనే సరిపోతుంది అన్న. మేము ఆయిల్ అంటే ఈ ఆయిల్ మట్టి రాయి ఏముండదు మా దాంతో. అంటే క్లీన్ చేసి ఇస్తాం అన్నట్లు. దానికి కూడా సపరేట్ మిషన్ సపరేట్ ఉందండి. సపరేట్ ఉందండి. డీ క్లీనర్ సపరేట్ ఉంది. ఎవరైనా రైతులు అడిగినా కానీ వాళ్ళు ఎక్కువ చెప్పుకుంటాను కానీ వద్దు నేను 1/2 కేజీ వేసుకోండి అని చెప్పేవాడిని. అవునండి. నాకు 200 కేజీలు కావాలనుకోండి, అంతొద్దు 50 కేజీలు తీసుకోండి, 100-150 కేజీలు అట్లా చెప్తారు. అంతే. పుల్లారెడ్డి గారు, దీనికి కావాల్సిన రా మెటీరియల్ ఏడాదికి ఒకసారి దొరుకుతుంది. ఎప్పుడు దొరుకుతుంది? ఎట్లా కలెక్ట్ చేసుకుంటారు? జూన్ జూలైలో దొరుకుతాయన్న. జూన్ జూలైలో దొరికితే మేమంతా కలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు లోకల్గా తక్కువ వస్తుంది, బయట నుంచి తెప్పిస్తాను. గుజరాత్ మన ప్రాంతంలో దొరికేది సరిపోదు. గుజరాత్, మహారాష్ట్ర అక్కడ నుంచి తెప్పిస్తాను. బయట నుంచి తెప్పిస్తాను. ఇంకా ఒక సంవత్సరం వచ్చేసి 10 సంవత్సరం 200 నుంచి 250 టన్నులు. ఈ సంవత్సరం 300 టన్నులు చేయాలని రైతులకు తక్కువ వస్తుంది. 300 టన్నులు తెప్పిస్తాను. ఈ సంవత్సరం జనవరికి అయిపోయింది అన్న. 6 నెలలు ఖాళీగా రైతులకు చెప్పుకోలేకపోయినాము అని ఈ సంవత్సరం ఎక్కువ సాగు పెట్టాలని. మరి మన ప్రాంతంలో దొరికే వేపకాయలు జూన్ జూలై అంటే వర్షానికి తడిచి చెడిపోయే అవకాశం ఉంది. దాన్ని ఎట్లా మీరు అధిగమిస్తున్నారు? అది ఆరబోసే వస్తాం మేము. ఎక్కడ వెనకాల షెడ్ ఉంది, షెడ్లో ఆరబోసుకొని మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకొని సందులకి ఎత్తి పెడతాం. అవునవునండి. ఆ రోజు పశువు ఎండేటి బయట పోసి లోపలికి వస్తాం. వర్షం వచ్చినప్పుడు పట్టలు కప్పి చేస్తాం. అవునండి. పుల్లారెడ్డి గారు, మార్కెటింగ్ విషయానికి వస్తే ఎట్లా చేసుకుంటున్నారు? ఎందుకంటే అంటే చిన్న స్థాయిలో ఉంది. ఎట్లా మీరు దీన్ని డెవలప్ చేసుకోగలిగి దాదాపు 300 టన్నుల దాకా ఎదగడం జరిగింది. ఎట్లా మార్కెట్ ఇస్తున్నారు? రైతులకు నమ్మకం ఉన్న ఒక రైతుకు తెలిసినాక రెండో రైతుకు వాళ్ళే చెప్పుకుంటూ కొద్దిగా మేము కూడా బయట అడ్వర్టైజ్ ఇచ్చుకుంటూ కొద్దిగా చెప్పడం అంటే రైతుకి ఏ విధంగా లాభసాటిగా ఉంది? ఎందుకంటే అందరూ వేప చెక్క వేసుకుంటే మొక్కలకి చాలా బలం ఉంటుంది, ఆ వ్యాధులు తెగులు కూడా రావు అని అంటూ ఉంటారు. మీరు ఏ విధంగా సజెస్ట్ చేస్తారు? అదన్నా మేము ఒక రైతు తీసుకుపోయి చూసినాక ఈ సంవత్సరం చూస్తారు, నెక్స్ట్ సంవత్సరం పలానా బాగుందని రైతులే తెలుసుకునే వస్తున్నారు. నోటి ద్వారా అంతే, ఇంకా వేరే అనేది కాదు. ఒక రైతు తీసుకుపోయినాక ఆ రైతు వచ్చి ఉండి ఆడించుకోమని చెప్తాను నేను. వాళ్ళు ఉంటారు, లేకపోతే వాళ్ళు సర్లే నమ్మకం మీదనే ఆడించుకొని. ఇప్పుడు ఆడించిన తర్వాత ఎంతకాలం పెట్టుకోవచ్చు రైతు తన దగ్గర? అంటే రోజు కాయల కండిషన్ తగ్గిపోతుంది అన్న. నేనేం చెప్తాను, రైతుకు అన్ని రెడీ చేసుకొని చెప్పండి, నాకు ఒక రోజు టైం ఇవ్వండి, నేను పంపిస్తాను చెప్తాను. దగ్గరికి అయితే ఇంకా దూర ప్రాంతాలకైతే 3 days ముందు చెప్తే నాకు
ఇప్పుడు ఈ చెక్కలో నూనె శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఉద్యాన పంటలకు ఏమీ అంటే దెబ్బతినే అవకాశం లేదన్న ఇది. అందుకే నేను రైతులకు కూడా చెప్పేది ఏమంటే బయటది 4 కేజీలు వేస్తే మంది 1 కేజీ వేయమని చెప్తాను. నేను ఎక్కువ వేసుకోవద్దండి, నా వ్యాపారం కాదు ముఖ్యం, రైతులు ముఖ్యం నాకు. అవునవును. అందుకు కాబట్టి నేను వాళ్ళ ఇందాక చెప్పారు కదా అట్లా 10 కేజీలు వేసే చోట 2-3 కేజీలు వేసుకోండి అని చెప్పేదాన్ని. వాళ్ళు ఏమో ఎస్టిమేషన్ వేసి నాకు ఇన్ని మూటలు కావాలంటారు. ఎన్ని చెట్లు ఉన్నాయని ఫస్ట్ అడుగుతా. ఎందుకంటే మిగతా వ్యాపారస్తులు నేను రైతును 2 ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సొల్యూషన్ కూడా చెప్తాను. ఒక రైతు అనుభవంతో నేను చెప్పేస్తాను. వ్యవసాయం 2 వ్యాపారం 2 ఉన్నాయి కాబట్టి మేము దాని మీద. ఇప్పుడు ఏమేమి పంటలు పెట్టారన్నా? ఇప్పుడు మునగ పెట్టాను. ఏ రకం పెట్టారు? అలిగిరి స్వామి. అలిగిరి స్వామి. ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. చీనా చెట్లు 10 సంవత్సరాలు ఉంటున్నాయి. ముఖ్యంగా చీనీ చెట్ల గురించి మాట్లాడుకుంటే ఎప్పుడూ లేని విధంగా మన కడప జిల్లా అయితేనేమి, అనంతపురం జిల్లా అయితేనేమి ఎక్కువగా చెట్లు చనిపోతున్నాయి. మీరు ఇది ఇస్తున్నారు, మీకు వాడటం వల్ల ఏది మన వేరుకుళ్ళు తెగులు ఇలాంటివి ఏమైనా తగ్గినాయంటే నేనే నా తోటలోనే పెట్టానన్నా. మీ దగ్గర తీసుకున్న రైతులు ఎవరైనా ఇది తీసుకుని బెనిఫిట్ పొందడం జరిగిందా? బెనిఫిట్ పొందారన్నా. నేనే నా 850 చెట్లలో ఒక 50 చెట్లు సపరేట్ ఇచ్చిపెట్టాను. ఇప్పుడు ఇచ్చిపెట్టి కూడా 5 సంవత్సరాలు అయింది. ఫస్ట్ వేసినా కొద్దిగా, ఇప్పుడు 5 సంవత్సరాలు ఉరిగే దానికి 50 చెట్లకు అవి చనిపోతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒక 5-6 చెట్లు వేయనివి. ఒక సబ్లైన్ ఒక సపరేట్ ఉన్నది. అవును, సాలు ఉంటాయి. సపరేట్ పెట్టాను. అవి ఆల్రెడీ చనిపోయినాయి. ఏంటికి కారణం అంటే ఇది చూశాను నేను అట్లా. అందుకు కాబట్టి రైతును కూడా ఎవరైనా ఇక్కడికి వచ్చారంటే నా తోటకు తీసుకుపోయి చూపిస్తాను. ఎందుకంటే ఫలితం చూపిస్తాను. రైతులను ఇటుకి వచ్చాయంటే ఫస్ట్ తోటగారు చూపించినాక మళ్ళీ ఇటు రమ్మంట. వాళ్ళకు తెలాలనే అట్లా ఫస్ట్ మనం చూసినాకనే అవతలకి చెప్పినకి బాగుంటుందని నేను ట్రైల్ చూశాను. అవునులేండి. చెక్క వేయడం వల్ల ఈ వేరుకుళ్ళు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. బయట అయితే ఆయిల్ ఉండదన్న, తీసేస్తారు కాబట్టి ఆయిల్ అంత ఉండదు కాబట్టి మంది ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా. ఎట్లా అమ్ముతున్నారన్న కేజీ? కేజీ 34 రూపాయలు అమ్ముతుంది. కేజీ 34. బయట అమ్మేది ఆయిల్ తీసింది. బయట ఆయిల్ తీసింది కూడా వాళ్ళు ఆ రేటుకి అమ్ముతా అన్న. వాళ్ళు కూడా అదే రేటుకి 34 అమ్ముతున్నారు వాళ్ళు. ఇప్పుడు బయట ఆయిల్ తీసి వాళ్ళు అమ్ముకుంటుంటారు, అది అడిషనల్గా లాభం వాళ్ళకి. మీరేమో డైరెక్ట్గా ఇస్తున్నామని చెప్తున్నారు. మరి మీకు నష్టం వచ్చే అవకాశం లేదా? మనం నష్టం కాదన్న, లేబరు, కరెంట్ బిల్లు, సంచి వస్తే చాలు, నాకు ఆదాయం కోసం అవసరం లేదని నేను. బిల్డింగ్ కూడా మీదే? నాదే. ప్లస్ పాయింట్ మా మిస్సెస్ ఇక్కడనే ఉంటుంది. ఇద్దరు లేబర్ అయితే పని చేస్తారు. మేము ఇక్కడ నుంచి ఇల్లు ఇక్కడనే కాబట్టి చూసుకుంటారు కాబట్టి మాకేం ఖర్చులు లేవు తక్కువ. అట్లా మిగతా వాళ్ళు ఏమి బిజినెస్ సపరేట్ పెట్టుకొని వాళ్ళు రెంట్ కట్టుకొని సిటీలలో టౌన్లలో ఇబ్బంది కాబట్టి అట్లా మనకు అట్లా ఉండదు. అట్లా పెద్ద గౌడౌన్ తీసుకోవాలి. మా సొంతం కాబట్టి ఇక్కడ అంత ఏమి. ఇప్పుడు ఎవరికైనా కావాలంటే ఎట్లా మొత్తం పంపిస్తున్నారా? ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను, ఎక్కడికైనా పంపిస్తాను. క్రాంతి, నవత, విఆర్ఎల్, కార్గో, ఆర్టీసీ. మీ కాంటాక్ట్ నెంబర్ చెప్తారా? 9667773150. సో ఎవరికైనా కావాలి అంటే పుల్లారెడ్డి గారికి ఫోన్ చేసి ఎంత కావాలో చెప్తే ఆయన మీకు ట్రాన్స్పోర్ట్ కూడా వేస్తానని అంటున్నారు. పుల్లారెడ్డి గారు శ్రీ చక్రి ట్రేడర్స్ అనే పేరుతో ఈ యూనిట్ అయితే రన్ చేస్తున్నారు. ఇది మన తాడిపత్రి నుంచి కడపకి వెళ్ళే దారిలో హైవేలో బొందలదిన్నె గ్రామంలో ఉంది. ఎవరైనా ఇటువైపు వచ్చినప్పుడు కూడా వచ్చి చూడొచ్చు, కూడా చూసి తీసుకుని వెళ్ళొచ్చు కూడా, లేదా వచ్చి చూసి కావాలంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వేస్తామని చెప్తున్నారు. ఇదండి ఇక్కడ శ్రీ చక్రి ట్రేడర్స్లో వేప చెక్క తీసే విధానము ప్లస్ మార్కెటింగ్ గురించి మనము మాట్లాడుకున్నాం. నమస్కారం.